హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మార్గశిర గురువార వ్రతము, అలాగే మార్గశిర లక్ష్మీ వార వ్రత పూజ విధానము, అలాగే ఈ మార్గశిర గురువారాల్లో చదవవలసిన మంత్రాలు, అలాగే ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయి, ఏ గురువారం రోజు ఏ నైవేద్యం పెట్టాలి, పూజ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మధ్య మధ్యలో మిస్ అవుతాయండి. మనం ఏ గురువారం రోజు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎలా పూజ చేసుకోవాలి అనేవి మిస్ అవుతారు. కాబట్టి చిన్న వీడియోనే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలండి. మనకి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లక్ష్మీ గురువారాల గురించి తెలుసుకుందాము. మనకి మార్గశిర లక్ష్మీ వారం పూజ అనేది మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా వస్తుంది. అయితే మనం సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో మాత్రం గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉందండి. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం అనేది ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో మార్గశిర గురువార వ్రతం లేదా మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం గురించి ముందుగా మనం తెలుసుకుందాము. హేమంత ఋతువు వచ్చిందంటే చాలండి, కోటి శుభాల మార్గశిరం వచ్చినట్లే. ఎటు చూసినా ఇంటి లోగిళ్లలో లక్ష్మీ కళతో కలకళ్ళాడినట్లే. ఏ నోట విన్నా లక్ష్మీ నమస్తుభ్యం అంటూ లక్ష్మీదేవిని, అమ్మవారిని ఆర్తితో స్తుతించడం, ఆశతో పూజించడమే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశిర మాసం ఆయన సతీమణి లక్ష్మీదేవికి సైతం ఇష్టమైనదే అండి. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 4 లేదా 5 గురువారాల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజించిన వారికి ఆ లక్ష్మీదేవమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని, వరాల జల్లు కురిపిస్తుందని నమ్మకం. ఈ మార్గశిర మాసంలో ఆచరించే మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం వల్ల మిగిలిన 11 మాసాల్లోనూ అష్టలక్ష్మీ వైభవం కలుగుతుందట. ఈ నేపథ్యంలో మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీవార వ్రత పూజా విధానం, చదవవలసిన మంత్రాలు ఇప్పుడు తెలుసుకుందామండి. మనకి ఈ సంవత్సరంలో మొత్తం 4 వచ్చినాయి. అయితే మనము ఇంకొక ధనుర్మాసంలో వచ్చే ఇంకొక గురువారంతో సహా 5 గురువారాలు అయితే పూజ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మొదటి గురువారం నవంబరు 27వ తారీఖు వచ్చిందండి. రెండవ గురువారం డిసెంబరు 4వ తారీఖు వచ్చింది. మూడవ గురువారం డిసెంబరు 11 వచ్చింది ఫ్రెండ్స్. 4వ గురువారం వచ్చి డిసెంబరు 18. ఇక 5వ గురువారం కూడా మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఈ 5వ గురువారం వచ్చేసి 25వ తారీఖు వచ్చిందండి, డిసెంబర్ 25. ఈ 5 వారాలు పూజ చేస్తే చాలా చాలా మంచిది. నియమనిష్టలతో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం. ఎందుకంటే ఈ పూజ చాలామందికి కలిసి వచ్చింది. నమ్మి చేస్తే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఈ మార్గశిర మాసంలో ప్రతి ఇది కూడా చాలా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడండి మార్గశిర మాసంలోనే ఆయన, నేను స్వయంగా మార్గశిర మాసాన్ని మొదటి గురువారం వచ్చేసి మనము ఇప్పుడు నైవేద్యం చెప్తున్నాను. మొదటి గురువారం పులగం నివేదించాలి. రెండవ గురువారం అట్లు తిమ్మనం నివేదించాలి. మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నివేదించాలి. 4వ గురువారం చిత్రాన్నం గారెలు నివేదించాలండి. ఇక మనకి 5వ గురువారం అన్ని రకాలు ప్రసాదాలు చేసి పెట్టచ్చు. పూర్ణాలు, మెయిన్గా పూర్ణాలు కూడా 5వ గురువారం చేసి పెడతారు. ఇప్పుడైతే మనం మార్గశిర లక్ష్మీ వారవ్రత విధానం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మార్గశిర మాసంలో గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. అయితే ఒక చిన్న నియమం ఫ్రెండ్స్, గురువారం రోజు ఆ రోజు షాంపుతో తలస్నానం చేయకూడదు. అలాగే ముందు రోజు నూనె ఉంటే అది కూడా చేయకూడదు ఫ్రెండ్స్. కాబట్టి బుధవారం రోజే మీరు షాంపూ పెట్టుకోండి. కావాలంటే గురువారం రోజు మామూలుగా నీళ్లు పోసుకోండి తలపైన. అలాగే తుడిచేసి ఇక మీరు జడ వేసుకోవద్దు, అంటే దువ్వుకోకూడదండి. జడ వేసుకున్నా పర్వాలేదు,
చిక్కులతో ఉంది కదా అని చెప్పి తలలో దువ్వెన పెట్టకూడదు. ఈరోజు కథలో చాలా నియమాలు ఉంటాయండి. నేను కథ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. దువ్వుకొని జడ వేసుకోకూడదు. మనం చేత్తోనే శుభ్రంగా తుడుచుకున్న తర్వాత చేత్తో అల్లుకోవటమో లేకపోతే చివర్లో ఒక హెయిర్ బ్యాండ్ వేసుకొని ముడి వేసేసుకోండి ఆ రోజు మాత్రం. ఇక ఆ రోజు పిల్లల్ని తిట్టడం, అరవటం, ఇంట్లో గొడవలు పెట్టుకోవడం అస్సలు చేయకూడదు. ముందు రోజే ఇల్లంతా బుధవారం రోజే శుభ్రం చేసుకోవాలి. ఈ పూజకు చక్కగా గురువారం తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇంటి ముందుట రంగువల్లులు తీర్చిదిద్ది ఇంటి గుమ్మం ముందు తులసి కోట వద్ద కూడా పూజ మందిరంలో ఆవు నెయ్యితో దీపాలను పెట్టాలి. ఇంటి తూర్పు భాగం లేదా ఈశాన్య భాగంలో ముగ్గు వేసి పీట వేసి వస్త్రం పరిచి దానిపై కొత్త ధాన్యం పోయాలి. తర్వాత లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రపటం ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు చుట్టూ బియ్యపు పిండితో ముగ్గు వేసి పూలు పండ్లతో అలంకరించాలి. అనంతరం మహాగణపతిని పూజతో వ్రతం ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడి పూజ అనంతరం మహాలక్ష్మికి షోడోపచార పూజ నిర్వహించాలి. ఓం హిరణ్యవర్ణం హరిణీం శృవర్ణరజితం స్రజాం అంటూ ప్రార్థన చేసి లక్ష్మీదేవి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి ఆసనం, పాద్యం, ఆర్జ్యం, ఆచమనీయం, శుద్ధోక స్నానం, వస్త్రం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం అలాగే కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. ఇవండి షోడోపచార పూజలు. ఇవన్నీ చక్కగా చేయాలి. మనం ప్రతి వ్రతాల్లో కూడా ఇవన్నీ ఉంటాయండి. పాద్యం, ఆర్జ్యం, ఆచమనీయం, శుద్ధోక స్నానం, వస్త్రం, చందనం ఇలా అంతా చక్కగా నీరాజనం ఇచ్చిన తర్వాత మనకి లక్ష్మీదేవి చదవాల్సిన మంత్రాలు వచ్చేసి ఇప్పుడు శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రాలు చదవాలి. ముఖ్యంగా ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే లక్ష్మీ గాయత్రి మంత్రం చదువుతూ అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించాలి. ఆ తర్వాత సహస్రదళ పద్మాస్తం, పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని భక్తితో చదువుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామావళి పఠించాలి. అలాగే మార్గశిర లక్ష్మీవార వ్రత కథ చదువుకొని అక్షంతలు శిరస్సును వేసుకోవాలి. చివరగా క్షమాప్రార్థన చేయాలి. ఇలా మార్గశిర మాసంలో అన్ని గురువారాల్లో ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరిస్తారో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలు, ఇహలోకంలో సర్వసుఖాలు పొంది చివరగా మోక్షం పొందుతుందని శాస్త్రవచనం అండి. కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరిద్దాం. ఆ లక్ష్మీ కటాక్షాన్ని అందరూ పొందండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంకొకటండి, ఇన్ని మంత్రాలు మాకు రావండి, మేమేమీ చెప్పుకోలేము అంటే భక్తి ముఖ్యం ఫ్రెండ్స్. చక్కగా కథను చెప్పుకోండి. ఇక లేదా నేను అప్లోడ్ చేసిన కథను వీడియోలో పెట్టుకొని వినినా సరిపోతుంది. ఇంకొకటి, మీకు మంత్రాలు రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః లేదా ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ కూడా మీరు మంత్రాలు చదవటం రాదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్ లక్ష్మీనారాయణాయ నమః అని చదువుకోవాలి. ఇద్దరిని పూజించడం చాలా మంచిదండి. ఇక చదవటం వచ్చు అనుకున్న వాళ్ళు అష్టోత్తర శతనామావళి, అమ్మవారి సహస్రనామాలు ఏమైనా సరే చక్కగా కూర్చొని ఆ లక్ష్మీనారాయణని ఈరోజంతా మనస్ఫూర్తిగా తలుచుకొని పూజ చేస్తే మీకు వ్రతము కథలో చాలా మంచి కథలో ఎలా ఆచరించాలనేది చక్కగా ఉంటుంది. ఈ అన్ని వీడియోలు నేను మరొక వీడియోలో తెలుపుతాను. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.